నిరుద్యోగ తెలంగాణ పక్కుమంటున్నది. రేవంత్ సర్కారు మోసానికి నిప్పుల కొలిమిలా మండుతున్నది. కాంగ్రెస్ నయవంచనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆక్రోశం పెళ్లుబుకుతున్నారు. నోటిఫికేషన్లు ఎక్కువై రోడ్లెక్కుతున్నారన్న రేవంత్ భట్టి వ్యాఖ్యలు నిరుద్యోగుల అగ్గికి ఆజ్యం పోశాయి. పాలకుల మతిలేని మాటలు అవసరం తీరాక ఆగం చేసినటువంటి వైనంతో తెలంగాణలో నిరుద్యోగులంతా రగిలిపోతున్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో తమను వంచిన కాంగ్రెస్ సర్కారుకు నిరుద్యోగులు అల్టిమేటం ప్రకటించారు. ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ నేతల పదవులు ఊడగొడితే గానీ తమకు ఉద్యోగాలు రావని నిరుద్యోగులు డిసైడ్ అయ్యారు. తమ ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చి మాటిచ్చినటువంటి రాహుల్ గాంధీ ఎక్కడని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమను రెచ్చగొట్టి పదవులు తెచ్చుకున్న కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏకంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి మరీ నాటకాన్ని రక్తిగట్టించారు. నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తీర్చుతామని మాటిచ్చారు. మరోవైపు ప్రియాంక గాంధీ సైతం యూత్ డిక్లరేషన్ సభలో పాల్గొని ఎన్నో హామీలు గుప్పించారు. నిరుద్యోగుల కలలు నిజం చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓట్లేసినటువంటి నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలపై నిరుద్యోగ వృత్తిపై మాట మార్చింది. మెగా డిఎస్సి గ్రూప్ 1 పేరుతో నిరుద్యోగులను వంచింది. కడుపు రగిలినటువంటి నిరుద్యోగులు రోడ్డెక్కితే నోటిఫికేషన్లు ఎక్కువై ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారని రేవంత్ నిస్సిగ్గుగా వక్రీకరించాడు. సర్కారు మోసంపై బక్కుమన్న నిరుద్యోగులు ఇప్పుడు పోరు బాట పట్టారు. గత నెల నిరుద్యోగుల నిరసన దశగా సచివాలయాన్ని కూడా తాకింది. అసలు రేవంత్ సర్కారు ఇచ్చినటువంటి నిరుద్యోగాలెన్ని అని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిగ్గదీసి అడుగుతున్నారు. బదులు చెప్పే దమ్ముందా అని ఈ సర్కారుకు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిరుద్యోగుల ఓట్ల కోసం కాంగ్రెస్ ఆడిన ఓ మహానాటకం. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చి ఏం చెప్పారో ఇప్పుడు పరిస్థితి ఏంటో ఓసారి చూద్దాం. యూత్ డిక్లరేషన్ ని ప్రధానంగా 5 శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము. ఈ యూత్ డిక్లరేషన్ కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ లేదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో 50,000 ఉద్యోగాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. యారు ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఇంకా పోతే ఇంకా 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా అంటే నెక్స్ట్ రైట్, అధికారంలోకి రాగానే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గద్దెనెక్కిన తర్వాత ప్లేట్ ఫిరాయించింది. యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ ఏమన్నారో, అధికారం చేపట్టిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు ఏం సెలవిచ్చారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह
बेरोजगारी का भत्ता मिलेगा। మేమేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. సంవత్సర కాలం అని కాదు, భర్తీ చేస్తామని చెప్పాం. అంకెల గారడి, తప్పుడు లెక్కలు, ప్రజాధనాన్ని తగిలేసి పత్రికల్లో ఫ్రంట్ పేజీలో అబద్ధపు ప్రకటనలు. ఇదే కొలువుల పండగ పేరుతో ఇన్నాళ్ళు రేవంత్ సర్కారు చేసినటువంటి హంగామా. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్కు రాష్ట్రంలో నిరుద్యోగులు పిండం పెట్టారు. రేవంత్ సర్కారు నిరుద్యోగులకు చేసినటువంటి మోసానికి ఇది నిదర్శనం. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం అధ్యక్ష. జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే, ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే. తెలంగాణలో రేవంత్ దగాకోరు పాలన నిరుద్యోగులకు శాపంగా మారింది. ఒకవైపు నిరుద్యోగులు తమ బతుకుల కోసం పోరాడుతుంటే మరోవైపు కాంగ్రెస్ సర్కారు వారిని రెచ్చగొడుతున్నది. కడుపు మండి నిరుద్యోగులు రోడ్డెక్కితే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నిస్సిగ్గుగా వక్రీకరించారు. నోటిఫికేషన్లు ఎక్కువైతే తాము రోడ్డెక్కి ధర్నాలు ఎందుకు చేస్తామని నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపండి చేస్తాను. ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడ అని ధర్నా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తా ఉన్నాం. 10 స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యేని 64 స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ గెలిస్తే నిరుద్యోగులకు అండగా ఉంటాం, ప్రతి నెల 4,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ సభలో ప్రకటించారు. కానీ కాంగ్రెస్ అంటే మోసానికి కేరాఫ్ అని డిప్యూటీ సీఎం భట్టి కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇస్తామని తాము చెప్పలేదని మాట మార్చారు. युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. बेरोजगार ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి నిరుద్యోగులను గాలికొదిలేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పటిదాకా రేవంత్ సర్కారు సొంతంగా ఇచ్చింది కేవలం 5,000 ఉద్యోగాలని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సవాల్ విసురుతున్నారు. పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. వరంగల్ 2018 ఓడిపోయినది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. నిన్నే కాదు, నీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 64 ఎమ్మెల్యేలని నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తా ఉన్నాం. ఇదే అశోక్ నగర్ సవాల్ చేస్తా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం.